ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు సహకారం ఇచ్చిన కుటుంబము నాగన్నగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు జ్యోత్సన కుమారి గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రాజారావు గారు, రాజామణి గారు, సోదరుడు సందీప్ కుమార్ సహకారాన్ని ఇస్తున్నారు. ప్రార్థన చేసుకుని యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం నుండి వాక్యాన్ని ధ్యానిద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానమునకు సహకారం ఇచ్చిన మీ దాసులు రాజారావు గారు, రాజామణి గారు, సందీప్ గారిని బట్టి వందనాలు. కుమార్తె జ్యోత్సన కుమారి గారి జన్మదినం సందర్భంగా బిడ్డలు సహకరించినారు. జ్యోత్సన కుమారి గారికి ఇచ్చిన నూతన జన్మదినము అను దయా కిరీటం కొరకు కృతజ్ఞతలు. కుమార్తెను దీవించి ఆశీర్వదించి నూతన సంవత్సరం, నూతన దీవెన, నూతన బహుమానము అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. ప్రభు, మీ కృపలో మమ్మలను ఆశీర్వదించమని వేడుతున్నాము. మీ దివ్య హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటూ మా రక్షక మాతో మాట్లాడమని యేసునామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత దినము యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనం వివరించి ముగింపులో మరలా చెబుతాను కొంత వివరణ అని చెప్పాను. అది మీ ముందుకు తెస్తున్నాను. మరలా ఈ వచనం మరలా చదువుతాను. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. చూడండి, ఈ వచనాల్లో కొన్ని మాటలు మనం గుర్తుపట్టాలి. ఈ లోకము నుండి, ఏ లోకము నుండి? మనం ఇప్పుడు భూలోకంలో ఉన్నాం. ఈ భూలోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందన్నాడు. అంటే ఎక్కడున్నాడు తండ్రి అంటే పరలోకమందున్న మా తండ్రి అని పిలుస్తాం. కనుక పరలోకానికి వెళ్ళాలి. భూలోకము నుండి పరలోకానికి నేను వెళ్ళాలి, ఆ గడియ వచ్చింది అన్నాడు. 2 లోకాలు కనిపిస్తున్నాయి. ఒకటి భూలోకము, 2 పరలోకము. మరియు బైబిల్లో పాతాళ లోకం ఒకటి కనిపిస్తున్నది. పాతాళ లోకం మృతుల లోకం. చనిపోయినటువంటి వారి యొక్క ఆత్మలు తీర్పు దినము కొరకు నిలిచి ఉండేటువంటి ఒక లోకం పాతాళ లోకం. అదొకటి కనిపిస్తుంది. ఈ 3 లోకాలు మనం కొరలేట్ చేసి చూస్తే దైవ ప్రణాళిక ప్రారంభం నుండి ఈ 3 లోకాలను దైవ ప్రణాళికలో వీక్షించగలుగుతాం. ఆ తరువాత మరొక లోకం రాబోతోంది. ఈ లోకం అంతమవుతోంది అన్నప్పుడు ఈ లోకం, ఈ వరల్డ్ అంతమవుతుంది. నూతన లోకం వస్తోంది, నూతన లోకం రాబోతోంది. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి మానవులు రాబోతున్న లోకంలోనికి ప్రవేశించాలి. జాగ్రత్తగా వినాలి. పరలోకమందు తండ్రి ఉన్నారు, భూమి మీద మనుషులను చేశారు. మరణానంతరం మనం ప్రభువు సన్నిధికి పరలోకానికి వెళ్తున్నామా, లేక మరణానంతరం మనం పాతాళ లోకానికి వెళ్తున్నామా? తీర్పు దినం అనంతరం క్రొత్త లోకములోనికి మనం వెళ్ళబోతున్నామా లేదా? ఈ వివరణ చెప్పిందే ఆదికాండము నుండి ప్రకటన గ్రంథం వరకు ఉన్నటువంటి దైవ ప్రణాళిక. ద ఇటర్నల్ ప్లాన్ ఆఫ్ గాడ్ అనేది
కంప్లీట్గా అర్థమయ్యేది ఎక్కడ అనంటే బైబిల్లో. కనుక ఈ లోకానికి పునాది వేయక మునుపు పరలోకమున దేవుడు మాత్రమే ఉన్నాడు. పరలోకము ఎప్పుడు ఉన్నది? మొట్టమొదట ఏ లోకము లేనప్పుడు, చాలా జాగ్రత్తగా వినాలి, మొట్టమొదట ఏ లోకము లేనప్పుడు దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఎందుకంటే ప్రతిదీ ఉన్నది అని చెప్పబడినప్పుడు నిర్మించబడి ఉన్నది దేవుని చేత. బిగినింగ్ ఉంది అని అర్థం. పరలోకము దానికో బిగినింగ్ ఉంది, భూలోకము దీనికో బిగినింగ్ ఉంది, పాతాళము దీనికో బిగినింగ్ ఉంది, నూతన రాబోతున్న లోకము దానికో బిగినింగ్ ఉండబోతోంది. కాబట్టి ఈ బిగినింగ్స్ ఉన్న వాటికంటే ముందు బిగినింగ్ లేని వాడైన ఒకడున్నాడు. ఆయనే దేవుడు. ఆయనే పరలోకము, భూలోకము, పాతాళ లోకము, నూతన రాబోతున్న లోకములకు అర్థమయ్యేటట్లుగా తానేమై ఉన్నాడో వివరించినప్పుడు తాను తన గుణలక్షణాల ఆధారంగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు అనేటువంటి త్రిత్వము యొక్క ఏకత్వాన్ని బయలుపరిచాడు. 3 different individual persons with the same attributes. ఒకే గుణలక్షణాలు ఒకే విధంగా కలిగిన ముగ్గురు వివిధ వ్యక్తులుగా కనిపించారు. ఈ ముగ్గురు వ్యక్తులు ప్రణాళికన ఈ 4 లోకాలు, పరలోకం, భూలోకం, పాతాళ లోకం, రానున్న లోకం, ఫైనల్గా రానున్న లోకం ముందు చూశారు. ఈ రానున్న లోకం మీద మానవులు దేవునితో నివాసం ఉండబోతున్నారు. పరలోకంలో దేవుని సింహాసనము, దేవుని యొక్క దూతలు ఉండబోతున్నారు. కనుక అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని అంటాడు. ఆ నూతన లోకంలోనికి పరలోకములో ఉన్న దేవుని యొక్క సింహాసనం సమస్తం షిఫ్ట్ కాబోతాను. కనుక దేవుడు మనుషులతో తన నివాసం ఉండాలని అనుకున్నప్పుడు అనే ఒక ప్రణాళిక, ఒక ఆలోచన ఇదంతా కూడా తీసుకుని వచ్చింది. దీని అంతటి కారణం దేవుని యొక్క మహిమ. కనుక మనం గమనించాల్సింది ఏమిటంటే భూలోకము నుండి పరలోకానికి తండ్రి యొద్దకు దేవుడు ప్రభు వెళ్ళాలి. ఆదికాండం 1:1 చెప్పింది భూమి ఆకాశములను ఆకాశమును కాదు ఆకాశములను సృజించెను. ఆ భూమి ఆకాశములను అన్నప్పుడు మనం నివసించబోయే భూమిని గురించి పర్టికులర్గా రాశాడు. ఈ విశ్వంలో అనంత కోటి ఈ గోళములు ఉన్నవి. మనం ఏవైతే గ్రహములు అని అన్నామో అవి ఉన్నవి. అయితే దేవుడు తన యొక్క సంకల్పం చొప్పున భూమిని ఆయన ఏర్పరచుకున్నాడు ప్రత్యేకంగా ఈ యొక్క ఏర్పాటు కొరకు. ఇదంతా ఆయన దైవ జ్ఞానాన్ని ప్రతిబింబిస్తున్నటువంటి కార్యక్రమం. కావున పరలోకమందున్న ఆ ప్రభువు తన సింహాసనాన్ని అక్కడ ఉంచుకొని దేవదూతలను చేసుకుని దేవదూతలలో అపరాధము చేసిన వారిని ఆయన త్రోసివేసి ఇదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ ఆకాశాలు సృజించటం, దేవదూతలు సృజించటం, దేవదూతలు పాపం చేయటం, తర్వాత వారిని తోసివేయటం, తదుపరి మానవుని భూమి మీద నిర్మాణం చేయటం, మానవుడు పాపం చేయటం, మానవుడిని దేవుడు త్రోసివేయటం, మానవుడు దేవుడిని త్రోసివేసుకోవటం, మానవుడిని ఏదైనా నుండి దేవుడు తీసివేయటం. ఇలాగా బైబిల్ చరిత్ర అంతా కూడా ఒక వరుస క్రమంలో క్రానలాజికల్గా వచ్చేస్తుంది. ఇది గడియా అనే మాటతో మనకు అర్థమవుతుంది. గడియా అంటే మనకేంటంటే ఒక టైం, ఒక పర్టికులర్ పీరియడ్, ఒక జాము, ఒక 3 గంటలు, ఒక సమయం,
అని మనకు అర్థం అవుతుంది. దేవుడు కాలములను సమయములను తన స్వాధీనాన ఉంచుకున్నాడు. దేవునికి కాలముతో పరిమితి లేదు. కాలమునకు అతీతుడు దేవుడు. కాలము దేనికి పరిమితము? ఈ లోకమునకు పరిమితము. ఈ సృష్టి వరకు కాలము పరిమితము. ఈ కాలమునకు అంతమున్నది. దేర్ ఈజ్ అన్ ఎండ్ ఫర్ ద టైమ్. కైరోస్, క్రోనోస్ అనే రెండు పదాలు వాడారు. ఒకటి సంభవాలు, రెండవది 24 గంటల చక్రం, కాలచక్రం. కనుక 24 గంటల కాలచక్రం ఉన్నది చూశారు. ఆదికాండం 1వ అధ్యాయంలో మొదటి దినమాయను అని చెప్పిన ప్రారంభం చివరి దినం వరకు కూడా, ఎండ్ టైమ్స్ వరకు కూడా, అంటే ఈ లోకము ప్రారంభమైనటువంటి దినము మొదలుకొని ఈ లోకము అంతమయ్యేటువంటి దినము వరకు ఉన్నటువంటి కాలం గంటల కాలం, దినముల కాలం, వారముల కాలం, మాసముల కాలం, సంవత్సరాల కాలం, శతాబ్దాలు, దశాబ్దాల కాలం, సహస్రాబ్ది కాలం. ఇలా ఈ కాలం ముందు చూశారు. ఈ కాలముతో మ్యాచ్ అవుతూ కొన్ని సంభవాలను కూడా కాలము అని పిలుస్తాం మనం. గోదావరి పుష్కరాల కాలం, సంక్రాంతి కాలం, పర్టికులర్గా టైటానిక్ మునిగిపోయిన కాలం, అంటే ఒక సంభవాన్ని కాలంగా చెప్పటం. గంటలుగా, సంభవాలుగా కాలాన్ని చెబుతూ దీనికి ఒక ముగింపు ఉందని చెప్పాడు. అదే ఎండ్ ఆఫ్ ద వరల్డ్. ఎండ్ ఆఫ్ ద వరల్డ్ అక్కడే వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, 4వ లోకంగా నూతన ఆకాశం, నూతన భూమి చెప్పాను కదా. అక్కడకు మనుషులు దేవుని సహవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఈ భూమి మీద మనం అనుకునే కాలం ఉండదు. ఎందుకంటే సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, సముద్రము లేదు, ఇప్పుడున్న భూమి లేదు, ఆకాశములు లేవు. నూతన ఆకాశం వచ్చింది, నూతన భూమి వచ్చింది. అక్కడ దాని మీదకు మనం వెళ్ళబోతున్నాం. దాని మీదకు వెళ్ళటానికి అర్హత ఏమిటి? ఆఫ్టర్ ద ఎండ్ ఆఫ్ ద హోల్ వరల్డ్, the human being is going to dwell with his Lord on the new earth and the new creation, new heaven. నూతన ఆకాశం, నూతన భూమి మీదకి ఈ భూమి మీద ఉన్న మానవుడు దేవునితో నివాసం ఉండటం కోసం వెళ్ళబోతున్నాడు. అలా వెళ్ళటానికి అర్హత ఏమిటి అంటే బిలీఫ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఫెయిత్ ఇన్ జీసస్ క్రైస్ట్, ఫెయిత్ ఇన్ క్రైస్ట్ and his sacrifice on cross. ఇది బైబిల్ చెప్పింది. Faith in Christ alone takes you to the new heaven and new earth. నూతన ఆకాశం, నూతన భూమి మీదకి నిన్ను తీసుకుని పోతున్నది. నేను ఇప్పటి వరకు చెప్పిన ఈ మాటలన్నీ కూడా మినిమం ప్రతి క్రైస్తవుడికి తెలుస్తాయి. మినిమం ప్రతి క్రైస్తవుడికి తెలుస్తుంది. చూడండి, చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళకు కూడా జ్ఞానం ఎట్లా ఉంటుంది? మంచి చెడులు ఎలా తెలుసుకోగలుగుతారు? ఎలా వివేచించగలుగుతారు? ఎలా విచక్షణ కలిగి ఉంటారో విద్యతోనే అవసరంలా. విద్య ఇట్ హెల్ప్స్ అస్. ఇది మనకు సహాయం చేస్తుంది విద్య. అంతవరకే మనలోనే ఆ పొటెన్షియాలిటీస్ ఉంచాడు దేవుడు. అలాగే రక్షించబడిన మానవులందరిలో కూడా దైవ సంబంధమైనటువంటి ఆత్మ, దైవ ప్రణాళికను గుర్చిన ఒప్పుదల, ధైర్యము, నిరీక్షణ, విశ్వాసము మొదలగు లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్ముడే వారిలో అభివృద్ధి చేస్తాడు. కాబట్టి సామాన్య పామరుడైన విశ్వాసి కూడా యేసుక్రీస్తు ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ ద వరల్డ్ అబౌట్ ద చర్చ్. ఈ లోకంలో ఒక్క మనిషి యేసుక్రీస్తు ప్రభువు చేత రక్షించబడితే, నా మాట విన్నారా,
యేసు ప్రభు మతం తీసుకుంటే అనలేదు నేను. యేసు ప్రభువు చేత రక్షించబడితే, పరిశుద్ధాత్మను చేత యేసును తెలుసుకొనగలిగితే, అట్టివాడు యేసును గూర్చి, దేవుని గూర్చి, పరిశుద్ధాత్మను గూర్చి, ఈ లోకాన్ని గూర్చి, ఈ తీర్పును గూర్చి, పరలోక రాజ్యాన్ని గూర్చి, రాబోతున్న నూతన ఆకాశ భూమిని గూర్చి పుష్కలంగా సాక్ష్యం చెప్పగలడు. పుష్కలంగా సాక్ష్యం చెప్పగలడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మనుషుని అంతరంగమున ఈ దృశ్య సంపూర్ణత అనుగ్రహిస్తాడు. ఈ దృశ్య సంపూర్ణత అనుగ్రహిస్తాడు. మీకు విషయం చెబుతాను. నేను వేదాంత విద్య అభ్యసించడానికి కళాశాలకు వెళ్ళలేదు. థియాలజికల్ ఎడ్యుకేషన్ లేదు నాకు. నేను విద్యను అభ్యసించి బైబిల్ పట్టాలు తీసుకోలేదు. ఒక్కొక్క కోర్సులో దేవుని గురించి ఒక అవగాహన నేను నా మదిలో ఎక్కించుకోలేదు. పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడుగా ఉండి వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆయన సత్యములోనికి, సంపూర్ణతలోనికి ఆయన నడిపించాడు. అందుకే నాకు వాక్యం తెలిసింది. వాక్యం బైబిల్లోని అక్షరం ప్రకారం తెలిసిపోతే, ఒక భౌతిక వేదాంత ఉపాధ్యాయుడు చెప్పేస్తే గ్రహించేది కాదు వాక్యం. దీని బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు. దీని బోధకుడు పరిశుద్ధాత్మ దేవుడు గనుక బైబిల్ చదివేసినంత మాత్రాన ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోయే రక్షణానుభవ జ్ఞానాన్ని, సత్యమును గురించిన అనుభవ జ్ఞానాన్ని పొందేస్తాడు అని అంటే ఈ పాటికి ఎంతోమంది చదివే ఉన్నారు బైబిల్. నా మాటలు అర్థమవుతున్నాయా మీకు? బైబిల్ గ్రంథం ఎవరికి దేవుని వాక్కుగా కనిపిస్తుంది, ఎవరికి ఇది అబద్ధంగా కనిపిస్తుంది? ఈ మాట నేను మీకు వివరణ ఇస్తున్నాను, మీరు నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఇది దేవుని వాక్కు, ఇది దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను దీనిని ఒప్పుకుంటున్నాను, నేను ఇది అంగీకరిస్తున్నాను, నేను దీని కొరకు నిరీక్షిస్తున్నాను. అర్థమైందా? ఈ యొక్క అవగాహన పరిశుద్ధాత్మ దేవుడు మనలో కలిగిస్తాడు. యేసు ప్రభువు బోధించినప్పుడు ఎంతమంది విన్నారండి? వేల మంది విన్నారు. ఎంతమంది వెంబడించారండి రక్షించబడి? యేసు మాటలు విన్న వెంటనే ఎంతమంది రక్షించబడి వెంబడించారండి? వారి సంఖ్యతో తృణీకరించిన వారి సంఖ్యను పోలిస్తే మీరు 1:1000 ఉంటుందండి, ఇంకెక్కువే ఉంటుంది. యేసు బోధలు విన్నాక తృణీకరించారు. అవునా కాదా? పోనీ నేను వాక్యం చెప్తుంటే నాకు పెద్ద తెలియదు కనుక, ఇంకోటి చెప్తుంటే వాడికి ఇంకా తెలియదు కనుక అంగీకరించలేదండి వీళ్ళంతా అనుకోవచ్చు మీరు. నేను మోషే ధర్మశాస్త్రం తెచ్చినప్పుడు ఎంతమంది తృణీకరించారండి? యేసు సువార్త బోధిస్తున్నప్పుడు ఎంతమంది తృణీకరించారండి? దేవుని ప్రజలని చెప్పుకున్న వారే తృణీకరించారు కదండి. మరి ఈ లోకంలో సువార్త ఎలా అర్థం అవుతుందండి? మనం అనుకుంటాం సువార్త ప్రకటించమన్నాడు కాబట్టి ఒక బైబిల్ ఇచ్చో, కరపత్రిక ఇచ్చో, ఒక సువార్త కోటం పెట్టో, ఒక మైకులో ఓ పాట పాడేసో మేము చెప్పేశాం అనుకుంటున్నాం కదా. మనం చెప్పినది వాళ్ళు గ్రహించగలిగేటట్లు పరిశుద్ధాత్మ దేవుడు వారి అంతరంగ చెవులను, అంతరంగ కనులను, మనకు చెవి కన్నంటేనే తెలుస్తుంది. ఎందుకంటే గ్రహించడానికి ఆ రెండింటినీ కూడా ఆయన యాక్టివేట్ చేయాలి. సిమ్ కార్డ్ వేస్తే కాదు, దాన్ని యాక్టివేట్ చేయాలి. అలా పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి యేసుక్రీస్తుతో సంబంధాన్ని ఏర్పరిచి ఆధ్యాత్మిక దృష్టి, ఆధ్యాత్మిక వినికిడి, ఆధ్యాత్మిక అవగాహన తాను పుట్టించి, నేర్పించి, వృద్ధి చేసి
నప్పుడే బైబిల్లో దేవుని చూడగలుగుతాము. బైబిల్లో దేవుని చూడగలుగుతాము. అర్థమవుతుందా? ఒక ఫిజిక్స్ బుక్ ఇచ్చి నిన్ను చదవమంటే నీకు అర్థం కాదు. ఒక ఫిజిక్స్ ప్రొఫెసర్ ఆ బుక్ని నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుంది. దెన్ హూ ఈజ్ ద టీచర్ ఆఫ్ ద బైబిల్? నేనా? ఇంకో మాస్టరా? ఇంకో ప్రొఫెసర్? బైబిల్ ప్రొఫెసరా? కాదు. పిడి సుందర్రావు గారా? కాదు. పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు బోధకుడు. పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథాన్ని మనకు వివరించగలిగిన ఏకైక వ్యక్తి. కనుక ఆయన మనకు బోధించినప్పుడే మనకు అర్థమవుతుంది. బైబిల్ని చాలా ఆర్గ్యుమెంట్స్ వింటున్నాం మనం ఈ మధ్యకాలంలో. దేవుని కృప మనుషులు అర్థం చేసుకోలేకపోయారనేది క్రైస్తవులకు ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఓహో, ఇలా అపార్థం చేసుకున్నారా అనేది మాకు మోర్ క్లారిటీ వచ్చేస్తుంది రోజు రోజుకి బైబిల్ తెలుసుకుంటున్న మాకు. అరే, ఇంత పెద్ద వాళ్ళు దేవుని గురించి ఎంత సమర్పించుకొని సేవ చేస్తున్నామని చెప్తున్న వాళ్ళు సహితము దైవాన్ని గురించినటువంటి అవగాహన లేని వారిగా ఉన్నారే. ఇక్కడ ఈ పర్టికులర్ ప్లేస్లో, ఈ పర్టికులర్ మైండ్ సెట్లో ఇంకా వారికి అవగాహన రావాల్సింది ఉంది అని ఒక ల్యాబ్లో టెస్ట్ చేసినప్పుడు రిజల్ట్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏమేమి తగ్గాయి పెరిగాయి ఎట్లా తెలుస్తుందో, అలా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరెవరికి ఏమిటి అర్థం కాలేదు అనేది ఒక విశ్వాసిగా, ఒక సేవకునిగా తెలుసుకోవటానికి మాకు అవకాశం కలిగింది. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నానంటే, ఘడియ, లోకము అనే రెండు అంశాల మీద నేను మాట్లాడుతున్నాను. పరలోకములో ఉన్న తండ్రి అని పిలుస్తున్నాం మనం, భూలోకములో మనం ఉన్నాం. పరలోకములో ఉన్నటువంటి దేవుడు, దేవుని సింహాసనము మీద ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకొనక ఈ లోకానికి వచ్చాడు, నరావతానికి వచ్చాడు. ఈ లోకానికి వస్తే ఎలా కనపడతాడు? పరలోకములో సింహాసనాసీనుడై ఉండు భాగ్యాన్ని విడిచిపెట్టుకుని దేవదూతల మధ్య స్తుతిగీతాలు గానములు అందుకుంటున్న స్థితిని విడిచిపెట్టుకొని ఆకారమందు మనుషుడిగా కనపడి దాసుని స్వరూపం ధరించి భూమి మీద రిక్తుడిగా చేసుకొని శిలువ మరణం పొందినంతగా తనను తాను తగ్గించుకున్నాడు యేసు ప్రభువు. కాబట్టి అర్థమవుతోందా? యేసుక్రీస్తు ప్రభువు తనను తాను శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకొనెను. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. తన మహిమను వీడి వచ్చెను. అర్థమవుతుందా? పాత నిబంధన గ్రంథంలో తన మహిమను వీడి నరునిగా భూమి మీదకి రాలా, నరావతారిగా కన్యగర్భాన్ని ఉదయించి రాలా. 44 పర్యాయములు ప్రత్యక్షతలు ఉన్నాయి పాత నిబంధనలో. ఆ ప్రత్యక్షతలు వాక్కుగా, యెహోవా దూతగా, నరునిగా ఒక పర్టికులర్ పీరియడ్లో అపియరెన్సెస్ వచ్చాయి, ప్రత్యక్షతలు వచ్చాయి. కానీ నరునిగా తల్లి గర్భాన జన్మించి పెదిగి జీవించి నరునిగా ఈ బలియాగము కొరకు సిద్ధమవటం అవతారంలోనే జరిగింది, నరావతారంలోనే జరిగింది. కనుక మనం అర్థం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు నరునిగా అగుపించాడు, నరావతారములో వచ్చాడు, శరీర ఆకారమున కనపడ్డాడు, శరీర ఆకారములో కనపడ్డాడు. యేసు ప్రభు విజిబుల్గా వచ్చాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో వాక్యంగా, యెహోవా దూతగా, కనిపిస్తే వినిపిస్తే చనిపోతారనే మనుషులు భయపడే దిక్కుగా ప్రత్యక్షతలు వచ్చిన ఆ దేవుడు క్రొత్త నిబంధనలో మనుషులు ఆహ్లాదంగా ఆయనతో కలిసి నడిచేటట్లుగా కనపడేటట్లుగా వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద ఉండి ఆయన ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన ఘడియ వచ్చేసింది.
అని ఎరిగాడు. అంటే ఆయన యొక్క సిలువ సమీపించింది అని తాను ఎరిగాడు అన్నప్పుడు ఆయన మానవుడిగా ఎరిగాడప్పుడు అని అర్థం. యేసు యొక్క మానవత్వ ప్రదర్శన ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు యేసు శరీరధారిగా ఉన్నప్పుడు యేసునకు అవగాహన ఇచ్చారు, సమయము దగ్గర అయినది. అర్థమవుతుందా? తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మనకి కళ్ళున్నాయి, కొన్ని సందర్భాలు ఆడుతుంటాం కదా, కళ్ళ గంతలు కట్టుకుని ఆడుతుంటాం. ఆడుతున్నప్పుడు చెబుతా రే చిటికేస్తాడు, అక్కడ ఉంది ఇక్కడ లేదు, అది ఉన్నది ఇది లేదని. తనను రిక్తునిగా చేసుకున్నాడు, తన మహిమను విడిచి వచ్చాడు. అర్థమవుతుందా? యేసు మానవత్వంలో సంపూర్ణంగా ఉండి మానవునిగా దేవుని చేత తెలియచేయబడి ఎరిగాడు. కనుక ఆయన మానవత్వాన్ని గుర్తించక మానవుడు ఎందుకు అయ్యాడు అని అంటే మానవుని పక్షంగా మరణాన్ని అనుభవించటానికి, దేవుని చేత ఆ శిక్షను పొంది సంపూర్ణం చేసి మానవుల పట్ల తన ప్రేమను కనపరిచి మానవుని అగ్నిగుండం నుండి తప్పించి తాను అనుభవాన్ని తన పైన వేసుకోవటానికి వచ్చాడు. నీతి నెరవేర్చడానికి వచ్చాడు యేసు ప్రభు. అర్థమవుతోందా? యేసు నీతిని నెరవేర్చడానికి వచ్చాడు. అందుకని అంటున్నాడు తాను తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినది అని. తన వారిని ప్రేమించాడు, అంతము వరకు ప్రేమించాడు. వై ఆల్ దిస్ హ్యాపెన్? ఎందుకు ఇవన్నీ జరిగాయంటే ప్రేమించాడు, అందుకే జరుగుతున్నాయి ఇవన్నీ. యోహాను 4:10 మొదటి పత్రికలో చెప్పాడు, దేవుడు మనలను ప్రేమించాడు. అవును. ప్రార్థన చేసుకుందాం. నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం నాగనగూడెం వాస్తవ్యులు జుజ్జువరపు జోత్స్న కుమారి గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు రాజారావు గారు, రాజామణి గారు, సోదరుడు సందీప్ కుమార్ సహకరించారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించును గాక. ప్రార్థన. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మంచి వాక్యం చేత మమ్మల్ని తృప్తిపరిచినందుకు కృతజ్ఞతలు. జోత్స్న కుమారి గారి యొక్క జన్మదినం సందర్భంగా రాజారావు గారు, రాజామణి గారు, సందీప్ గారు ఇచ్చిన సహకారం కొరకు స్తోత్రాలు. అనుదినము ఎపిసోడ్ సహకారులను పంపండి ప్రభు. మాకున్న ఆర్థిక అవసరతలన్నీ తీర్చండి. మీ దివ్య హస్తాలకు మమ్మల్ని సమర్పించుకుంటున్నాము. మేలుల చేత మమ్మల్ని నింపండి. ప్రాముఖ్యంగా నాకున్న ఆర్థిక అవసరతలు మీకు తెలుసు ప్రభు, వాటిని మీ నుండి పొందాలని ఎదురు చూస్తున్నాను. మీ కృపా కనికరాలు దయచేయండి. ఏసే పరిష్కారాన్ని అభివృద్ధి చేయండి. ఏసే పరిష్కారానికి అవసరతకు సరిపడ డబ్బు పంపండి. మా రక్షక మీ చేతులకు మా ప్రేక్షకులను అప్పగిస్తూ మీరిచ్చిన వాక్యం కొరకు మరొకసారి స్తుతిస్తూ యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్.